రూపులేని ఓ మహిళ, కానీ ఆమె చెప్పిన మాటలు ప్రపంచాన్ని వణికించాయి. ప్రపంచ యుద్ధాలు, దేశాల పతనం, ప్రకృతి విధ్వంసాలు ఇవన్నీ ముందే చెప్పిన ఓ రహస్య జ్యోతిష్కురాలు. ఆమె పేరు బాబా వంగా. ఇప్పుడు ఆమె జోష్యం మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఏలియన్స్ భూమికి వస్తారా? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? మానవజాతి భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? ఇవి కేవలం ఊహాగానాలా లేదా జరగబోయే నిజాలా? ఈ వీడియోలో బాబా వంగా చెప్పిన భయంకరమైన భవిష్యత్తు జోస్యాల వెనుక ఉన్న మిస్టరీ, నిజాలు, అబద్ధాలు అన్నింటినీ బయటపెడతాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తునే ప్రశ్నించే కథ. బాల్కన్ల నోస్ట్రడామస్గా పేరొందిన బల్గేరియాకు చెందిన బాబా వంగా జోస్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సెప్టెంబర్ 11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఎన్నో ఘటనలను ఆమె ముందే ఊహించారని నమ్ముతారు. 1996లోనే ఆమె మరణించినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణిపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతుంది. తాజాగా 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, మానవాళికి తొలిసారిగా గ్రహాంతరవాసులతో పరిచయం ఏర్పడుతుందని ఆమె జోష్యం చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. గ్రహాంతర జీవులతో మానవాళికి పరిచయం ఏర్పడిందని, ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారితీయొచ్చని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తుంది. గత నెల భూమికి దగ్గరగా వచ్చిన 3I అట్లాస్ అనే ఓ రహస్య వస్తువును, దీనిని సంకేతంగా కొందరు సిద్ధాంతకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధంపై బాబా వంగా చెప్పిన జోష్యం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాబా వంగా జోష్యంతో పాటే 1500 కాలానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన అంచనాల ప్రకారం ఈ ఏడాది ఒక ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని, లేదా ఒక రాజకీయ పాలనను కూల్చే కుట్ర జరగవచ్చని తెలుస్తుంది. అలాగే ఈ ఏడాది 7 నెలల పాటు సాగే ఓ పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనల్లో హెచ్చరించారు.